హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ బిగిన్ అవర్ స్టోరీ. మన స్టోరీ నేమ్ వచ్చేసి రహస్య బ్యాగ్. ఈ స్టోరీలో ముఖ్యమైన పాత్రుడు రవి అనే ఒక డెలివరీ బాయ్ ఉంటాడు. సో స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఉమ్, ఆ రోజు సాయంత్రం ఒక సిక్స్ పిఎంకి రవి అనే డెలివరీ బాయ్ టీ కొట్టు దగ్గర కూర్చుంటాడు. ఆ టీ షాప్ దగ్గర అతను టీ తాగుతూ ఉంటాడు. స్ తను కూర్చున్న దగ్గరనే ఒక నల్ల బ్యాగ్ పడి ఉంటదన్నమాట. ఆ నల్ల బ్యాగ్ ఇట్లనే చూస్తూ ఉంటాడు. అంతలో దూరంగా ఉన్న ఒక గుంపులో ఒక వ్యక్తి ఆ బ్యాగ్‌లో ఏదో ఉంది అని అరుస్తాడు. సో, అది విన్న రవి కొంచెం ఏదో తేడాగా ఉంది, స్పైసీగా ఉంది. ఈ బ్యాగ్‌లో ఏముందనేసి నెమ్మదిగా ఆ బ్యాగ్‌ని తీసుకొని కాస్త దూరం వెళ్తాడు ఇలాగే. యాక్చువల్‌గా ఫస్ట్ అనుకుంటాడు ఆ బ్యాగ్‌లో ఏమైనా బంగారం ఉండొచ్చా? లేదంటే ఇంకేదన్నా ఉండొచ్చా? అనేసి తనలో తను ఒక ఆలోచనకొస్తాడనమాట. సో, నెమ్మదిగా ఆ బ్యాగ్ తీసుకొని అటు వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తుంటే ఒకతను ఫాలో అవుతా ఉంటాడు అతన్ని. మళ్ళీ ఇంకొకతను ఫాలో అవుతాడు. ఏదో అతనికి డౌటొస్తా ఉంటది. సో, ఆహ్, మళ్ళీ మళ్ళీ కొంతమంది అతన్ని ఫాలో అవుతున్నట్టు అతను గమనిస్తాడు. మెల్లగా పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. పరిగెత్తి ఒక పొ అనుకోకుండా ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికొచ్చేస్తాడు. సో, ఆహ్, నన్నెవరో చేజ్ చేస్తున్నట్టు అనిపిచ్చి ఆ పోలీస్ స్టేషన్‌లోకెళ్ళిపోతారు. సార్ ఈ బ్యాగ్‌లో ఏదో ఉంది. సో, కొంతమంది నన్ను చేజ్ చేస్తున్నారనేసి పోలీసులకి అప్పగిస్తారు ఆ బ్యాగ్‌ని. సో, పోలీసోళ్ళు అప్పుడే ఇదేందబ్బా! ఇతని కేస్ అనేసి ఆ పోలీసులు వాళ్ళు అన్నీ చూసి ఆ బ్యాగ్‌లో ఏముందని చెక్ జేస్తారు. చెక్ జేస్తే ఏముండదు. బట్టలు, పాత బట్టలు, టిఫిన్ బాక్సు, ఒక చీటీ ఉంటది. ఆ చీటీలో ఏం రాసుంటదంటే, డిన్నర్ మర్చిపోవద్దు మీ భార్య అని రాసుంటది. అప్పుడు ఫాలో అయితున్న వాళ్ళందరూ చెప్తారు, సార్ మేము అది నా ఫ్రెండ్ బ్యాగ్ అది. వాళ్ళ వాళ్ళ భార్యకి ఇయ్యమని చెప్తే అది మీరు తీసుకున్నారని చెప్తాడు. సో, అప్పుడే ఇది చాలా కామెడీగా అయిపోతది. సో